మీ దగ్గర డబ్బులు లేనప్పుడు అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లాంటివి కొనుక్కోవడం. మన డైలీ యూజెస్కి సరిపడే ఒక 15,000 లోపల ఒక ఫోన్ కొనుక్కుంటే సరిపోతుంది. అంతకు మించి మనం ఎలాంటి గ్యాజెట్స్ కూడా కొనుక్కోకూడదు. నెక్స్ట్ది షాపింగ్లో డబ్బులు స్పెండ్ చేయడం. బ్రాండెడ్ క్లోత్స్, వాచెస్ అలాంటివి మనకు తిరిగి డబ్బులు వచ్చేటప్పుడు మనం కొనుక్కోవచ్చు. అదే డబ్బులు లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోకూడదు. నెక్స్ట్ కార్ అండ్ బైక్ ఈఎంఐస్. మనీ టైట్గా ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం చాలా 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 మనకు డబ్బులు సేవ్ చేస్తాయి. వీటన్నిటికన్నా బిగ్గెస్ట్ది హౌస్ ఈఎంఐస్. ఫస్ట్ 10 to 20 lakhs సేవ్ చేసిన తర్వాత మాత్రమే హౌస్ లోన్కి వెళ్ళాలి. కాస్ట్లీ ఇన్సూరెన్స్ ప్లాన్ బదులు సింపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు చేయకూడదు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే క్విక్ రిచ్ స్కీమ్స్. మనీ టైట్గా ఉన్నప్పుడు క్రిప్టోలో, స్టాక్స్లో అండ్ ఫిట్టింగ్ యాప్స్ ఇలాంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం మనీ ఎంత కంట్రోల్ చేసినా ప్రతి రూపీ ఫ్యూచర్లో మీ ఫైనాన్షియల్ లైఫ్ని సేఫ్గా సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో ఎవరికి హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.